హక్కులను సద్వినియోగం చేసుకుంటున్నటువంటి తరుణంలో ప్రభుత్వం కర్కశంగా ఆ ఉద్యమాలని పోరాటాలని అనుకుంటున్న సంగతి మనందరికీ తెలుసు. నిరసన వ్యక్తం చేసినట్టు స్వేచ్ఛ లేకుండా చేసేటటువంటి పని నిర్బంధాలు పెంచడం, అక్రమ కేసులు బనాయించడం, సమ్మెలు చేయకోకుండా ఆపటం, ఇది ఒక రకమైనటువంటి దాడులు ఒక పక్క చేస్తూనే కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి అని కార్మికులు కోరినటువంటి ఈ కోరిక గుర్తింపు కోరికే కాదు, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి అని చెప్పేసి కార్మికులు పోరాడుతుంటే అది చేయలేనటువంటి, దాని అమలు జరపలేనటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు కార్మికుల మీద దాడికి కూడుతుంది అనేది ఈ కార్మిక కోడ్ ద్వారా స్పష్టమవుతా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ చట్టాలను నిర్వీర్యం చేయడం, కార్పొరేట్ శక్తులకు సామ్రాజ్యవాదులకు ఊడిగం చేయడానికి ఈ చట్టాలను తీసుకొచ్చారు. దీని కనుక మనం కొద్దిగా లోతుగా పరిశీలన చేస్తే సామ్రాజ్యవాదులు పెట్టుబడిదారులు భారతదేశానికి పెట్టుబడులు పెట్టాలి అని అంటే మేము పెట్టేటటువంటి ఆంక్షలు అంగీకరించాలి. భారతదేశం అని అంటే అది పోరాటాలు ఉద్యమాలతో ఉంటుంది. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల వల్ల కార్మికులు నిరంతరం పోరాటం చేస్తారు, సమ్మెలు చేస్తారు, ప్రశ్నిస్తారు, వేతనాల కోసం పోరాటాలు చేస్తారు. ఇట్లాంటివి కార్పొరేట్ శక్తులకు నచ్చవు. ఎవరు మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు. వాళ్ళు చెప్పినటువంటి వేతనానికి, చెప్పినటువంటి కాలపద్ధతికి లోబడి ఒక బానిస ఎంటి చాకరీ చేయాలి అని సామ్రాజ్యవాదులు కానీ కార్పొరేట్ శక్తులు కానీ భావిస్తాయి. అలా భావించినటువంటి ఆ శక్తులకు భారత ప్రభుత్వం తలొగ్గి అక్కడ సంతకాలు పెట్టి తీసుకొచ్చి పోరాడేటువంటి హక్కులను మొత్తం కూడా తీసేస్తామని హామీ ఇచ్చినటువంటి ఫలితంగానే 29 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ 4 కార్మిక కోడ్లు తీసుకొచ్చారు. అనేక అబద్ధాలు ఇందులో ప్రస్తావిస్తున్నారు. వేతనాల గ్యారెంటీ ఉంటుంది, పని ప్రదేశాల్లో రక్షణ ఉంటుంది అని చెప్పేసి. వేతనాల గ్యారెంటీ ఉంటే ఇప్పటివరకు పోరాడేటువంటి కార్మికులకు ఎందుకు వేతనాలు ఇవ్వలేదు, ఎందుకు వాటిని అమలు జరపట్లేదు? కాబట్టి అది ఆచరణ సాధ్యం కానటువంటి మాటలు, అబద్ధపు ప్రచారాలు తప్ప మరొకటి కాదు. అన్ని కార్మిక సంఘాలతో మేము మాట్లాడి బిల్లులు తీసుకొచ్చామని పార్లమెంట్లో స్వయాన ప్రకటించారు. చాలా తప్పు. కార్మిక సంఘాలని ముక్త కంఠంతో వ్యతిరేకించారు. ఇది కార్మిక హక్కులను కాలరాసేటటువంటి బిల్లులు, వీటిని మీరు అమలు జరపవద్దు అని చెప్పేసి కోరారు. అయినా సరే బలవంతాన ఉన్నటువంటి బలంతోని ఈ కార్మిక చట్టాలను వాళ్ళు ఆమోదం తీసుకొని ముందుకు పోయేటటువంటి పని జరుగుతాము. ఇంతకుముందు మహిళలు రాత్రి డ్యూటీలు లేవు. ఇప్పుడు ఈ చట్టం ద్వారా రాత్రి డ్యూటీలు ఉంటాయి. దానికి ఆ బిల్లులో ఉన్నాయని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఏమిటంటే పని ప్రదేశాల్లో రక్షణ కల్పిస్తాం, సీసీ కెమెరాలు పెడతాం, ఎటువంటి లైంగిక వేధింపులు లేకోకుండా మేము భరోసా ఇస్తాం అని చెప్పి చెప్తున్నారు. పగలే పట్టపగలే అరాచకాలు జరుగుతూ ఉంటే, మహిళల మీద అరాచకాలు జరుగుతూ ఉంటే, ఘోరాలు జరుగుతూ ఉంటే, నిర్భయ లాంటి చట్టాలు వచ్చినప్పటికీ ఆ చట్టాలు వాళ్ళకి చుట్టాలుగా మారుతుంది. ప్రభుత్వాల వైఫల్యం వల్ల అది అమలు జరపడం లేదు. ఒక పక్క ఇది వాస్తవ స్థితిగా ఉంటే మళ్ళీ మేము మహిళలకు కూడా రాత్రి డ్యూటీలు చేసే వాళ్ళకి రక్షణ కల్పిస్తామనంటే ఇంతకంటే అబద్ధ ప్రచారం ఉండదు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కనీస వేతనాలు అమలు జరపాలి, పోరాడే శక్తి ఉండాలి. ఈ కోడ్లు అమలు జరపడం వల్ల యాజమాన్యకి కార్మికుడికి బార్గెనింగ్ కెపాసిటీ అనేది ఉండదు. అంటే చర్చలు, మాకు ఇంత వేతనం కావాలి, మా కోరికలు ఇవి. ఇప్పటిదాకా యాజమాన్యాలు కార్మికులు కూర్చొని చర్చలు చేసుకుంటారు, సమ్మెలు చేస్తారు, పోరాటాలు జరుగుతాయి. అది ఒక ప్రజాస్వామిక డిమాండ్గా జరిగింది. అది భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. అది హక్కును కాలరాస్తూ ఇప్పుడు యాజమాని కార్మికులు కూర్చొని చర్చలు చేసే అవకాశం లేదు, సమ్మెలు చేసే అవకాశం లేదు. ఒకవేళ మీరు సమ్మె చేయదలుచుకుంటే ఈ రూల్ ప్రకారంగా 60 రోజుల ముందే నోటీస్ ఇవ్వాలి. అంటే ఇవన్నీ మానవ జీవితాన్ని, కార్మికుల యొక్క జీవితాలని చిన్నాభిన్నం చేయడం తప్ప మరొకటి కాదు. ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి అంశాలు అందులో ఉన్నాయి కాబట్టే కార్మిక వర్గం ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకిస్తుంది. ఆ కార్మిక వర్గం చేసినటువంటి పోరాటానికి సిపిఎం పార్టీ సంఘీభావాన్ని, మద్దతుని ఇస్తా ఉంది.